2010వ సంవత్సరం ఆయన అభివృద్ధిని చేసే సంవత్సరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన అభివృద్ధి ప్రతి ఒక్కరూ కళ్ళారా చూస్తారు. నేను ఒకసారి ఒక చెట్టు వేసాను, అది ఎంతకీ ఎదగదు, చావదు. నీళ్లు పోస్తూ ఉంటాను, నాకు చెట్లు అంటే మహా ఇష్టం. అప్పటికే 2 ఏళ్ళు దాటిపోయింది. అప్పుడు ఎవరో ఒక అతను నా దగ్గరికి వచ్చి నాతో ఏదో మాట్లాడేదానికని వచ్చి మాట్లాడుతూ ఎంతసేపు ఆ చెట్టునే చూస్తాడు. ఏమయ్యా, నాతో మాట్లాడాలని వచ్చావా? ఆ చెట్టు కొరకు వచ్చావా? ఎందుకు దాన్ని చూస్తావు? నాకు ఖాళీ లేదు, కొంచెం మాట్లాడవయ్యా బాబు, మాట్లాడి ముగిస్తే నేను మరొక చోటుకి వెళ్ళాలి అంటాను. కాదండి, ఈ చెట్టు, ఆ చెట్టు సంగతి నీకెందుకండి, వచ్చిన సంగతి ఏంటి చెప్పండి బాబు అంటాను. కాదండి, ఒక చిన్న పలుగు తీసుకొచ్చి ఇచ్చారంట నా చేతికి, ఆ చెట్టు నేను ఎదిగేటట్టు చేస్తానన్నాడు. ఏమిటా నువ్వు అనేదంటే, నేను చెట్ల శాస్త్రం చదివి ఉన్నానండి, బాటనీ. ఈ చెట్టు వేసి మీరు 2-3 సంవత్సరాలు అయిందా? అవును. ఇది ఎదగట్లేదు కదా? అవును. మీకు ఎలా తెలుసు? దాని మొహం చూసి తెలుస్తుందండి నాకు. పలుగు తీసుకొని వచ్చిస్తే 2 సార్లు టక్ 2 పొడిచాడు. పొడిచి అలా లేపితే ఇంతలో రాళ్ళు, గుండ్రాళ్ళు ఉన్నాయి దాన్ని వేళ్ళకి దగ్గర. అవి ఎలాగ తీసాడు, 4-5 రాళ్ళు తీసి బయటపడేసాడు. ఇంకా ఉన్నాయో చెక్ చేశాడు, చూస్తే లేవు. ఇక చూడండి ఎస్ఆర్ గారు, మళ్ళీ నీకు 6 నెలల్లో వస్తాను ఇటువైపు, చెట్టు ఎలా ఉండదో ఒకసారి చూడండి అన్నాడు. ఇది ఎదగాలనుకుంటే, అభివృద్ధి చెందాలనుకుంటే, పుష్పించాలనుకుంటే, ఇది పూతబట్టి కాయలు కాసి ఫలితం ఇవ్వాలనుకుంటే దీనికి చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయండి. అవి చేస్తే కానీ ఇది పుష్పించదు, ఫలించదు. మన ఉద్దేశం పరిపూర్ణంగా మనం దీన్ని తీసుకొచ్చి ఇక్కడ నాటినటువంటి ఆ పర్పస్ నెరవేర్చబడదు. కనుక అదేదో మనం చెయ్యాలి. అతను ఎప్పుడైతే ఆ చెట్ల శాస్త్రాన్ని బాగా చదివాడన్నాడో, నేను ఆయన పిలుచుకెళ్ళి ఇంకో చెట్టు చూపించి దీని సంగతి కూడా తేల్చడం బాబు అన్న. మన జీవితంలో చాలా కాలం నుంచి ప్రభువుని నమ్ముకున్నట్టు, ప్రార్థన ఉన్నట్టు, చిల్లర మార్చి సందాలు వేస్తున్నట్టు, కూటాలు ఎక్కడ పెట్టినా అక్కడికి పోవడం రావడం, మనం అనుకుంటున్నాం రిలీజియస్ మైండ్ మంది, భక్తులని అని. అయితే మన వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి మనమే పరీక్షించుకుంటే, ఏమైనా ఎదిగామా, ఏమైనా వృద్ధి చెందామా, ఏమైనా అభివృద్ధి పథకం మనలో ప్రారంభమైందా, ఇతరులు దాన్ని గుర్తించగలిగిన స్థితిలో మనం ఉన్నామా, లేక అప్పుడు ఎట్టున్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నామా, ఏమాత్రం ఎదుగుదల లేకుండా. విజయవాడ జంక్షన్ కదండి, అక్కడ రైల్వే స్టేషన్ కదా, పెద్ద స్టేషనే కదా. కొన్ని ఇంజిన్స్, ఓన్లీ ఇంజిన్స్, వాటిని సెంటింగ్ ఇంజిన్స్ అంటారు. వాటి పని ఏమిటంటే, ఈ పెట్టి తీసుకొని పోయి దీన్ని తగిలించడం, ఆ పెట్టిని తీసుకొచ్చి దీనికి తగిలించడం, ఇదే పని. స్టేషన్ దాటి మాత్రం ఎక్కడికి పోవు, స్టేషన్ దాటి పొరపాటున ఏ ఊరికి వెళ్ళవు. కానీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆ సెంట్రింగ్ ఇంజిన్స్ మహా బిజీగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఎక్కడికో వెళ్ళిపోతున్న ఉంటాయి, మొత్తం మీద ఎంత అక్కడే ఉంటాయి, కానీ ముందుకు పోవు. అంటారు, ముందోళ్ళను పొడుస్తారు, వెనకోళ్ళను పొడుస్తారు, మోచేత్తో పొడుస్తారు, వాళ్ళ మీద ఎగురుతారు, వీళ్ళ మీద మొత్తం మీద కదిలి ఆత్మీయంగా ముందుకు మాత్రం పొరపాటుని వెళ్ళరు. ఇంకొక ఆత్మీయమైన మెట్టుని లేక ఆ స్పిరిచువల్ స్టాండర్డ్ని సంతరించుకొని దగ్గరగా వెళ్ళిపోదాం, క్రాస్ చేద్దాం, ఇంకొక మెట్టు పైకి వెళ్ళదాం అనుకున్నటువంటి ఆ ఆలోచన మాత్రం ఉండదు. కానీ అరుపులు మాత్రం ఉంటాయి. ఇతరులని వాక్యం అన్నీ ఇవ్వకుండా అరిసి అరుపులు ఉంటాయి. ఇతరులు కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుంటే పెడా కొడతారు. ఏంటంటే ఆత్మ వచ్చేసింది అంటారు. మళ్ళీ నీకు ఆత్మ వస్తే మా మొహాలు బాలుగొట్టాలా? అట్లాంటి పనులు చాలా ఉన్నాయి. కానీ ఆత్మలో ముందుకు వెళ్ళిపోతున్నారా లేదా పరీక్ష చేసుకోవాలి మనం కూడా. ఒక రోజున మా ఇల్లు ఎక్కి ఒక కోడి పెట్ట పెద్ద గోల్ చేస్తూ ఉంది. కోడి ఎర్రి కేకలేస్తూ ఉంది, గుడ్డు పెట్టినట్టుంది. ఎక్కడుందో చూడరా గుడ్డు అంటే నేను గుడ్డు తీసుకొచ్చినా కానీ అది అరుస్తూనే ఉంది. నేను అనుకున్నాను
ఇదేమైనా 10 రూపాయల గుడ్డ, దానికి ఇంత అరుపులు అరిచింది ఏమిటి అని నేను అంటున్నా. మా నాన్న అంటాడు, అది ఎందుకు అరిచిందో నాకు తెలుసులేరా అన్నాడు. ఈ సంవత్సరం ఆయన అంటాడు, మిమ్మల్ని నేను అభివృద్ధి చేస్తాను. దేవునికి స్తోత్రం. దేంట్లో? దైవ జ్ఞానంలో అభివృద్ధి, ఆత్మీయ స్థితిలో అభివృద్ధి, బైబిల్ చదువుకునే విషయంలో అభివృద్ధి, మీ వ్యక్తిగత జీవితంలో ఉపవాస ప్రార్థనలు చేయడంలో అభివృద్ధి, మీ పిల్లల జీవితాల్లో ప్రతిదీ అభివృద్ధి పథకంలో చూస్తావే కానీ వాళ్ళు క్షీణించిపోవటం నీ కళ్ళాలను చూడలేవు. చూసేదానికి ప్రభు ఛాన్స్ ఇవ్వడు. వాళ్ళని అభివృద్ధి చేస్తూనే నీకు చూపిస్తాడు. ఆయన వాగ్దానం ఇచ్చి మార్చుకున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా 40:29 వాక్యం. సొమ్మసిల్లిన వారికి బలమిస్తువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి బలం ఇస్తాడట ఆయన. ఎవరయ్యా ఆయన దగ్గర నుంచి బలం పొందేది అని మనం గమనించినట్లయితే, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళ కొరకు. కొందరు మనుషుల కొరకు ఎదురు చూస్తారు, కొందరు డబ్బు కొరకు ఎదురు చూస్తారు, కొందరు జీతం కొరకు ఎదురు చూస్తారు, కొందరు పెన్షన్ కొరకు ఎదురు చూస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఎదురు చూపులు చూస్తూ ఒక్కొక్క విషయంలో ఎదురు చూపులు చూస్తూ ఉంటారు. అదే ఆలాపనలో ఉంటారు, అదే ఆశల్లో ఉంటారు. అయితే దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఎదురు తెన్నులు చూస్తూ ఉంటారో వాళ్ళకి ఆయన ఏం చేస్తాడంటండి చెప్పండి? నూతనమైన బలం, బలాభివృద్ధి. ఏం బలం అది? ఆ పక్కింటి వాళ్ళని వంగదీసి గుద్దే బలమా? చెప్పిన మాట ఎనకపోతే కీళ్ళు చెంది ఎరగొట్టే బలమా? మల్ల యుద్ధాలు చేసే బలమా? జుట్టు పట్టుకున్న కిందకి వంగదీసే బలమా? ఎట్లాంటి బలం ఇస్తాడంటే, ఆత్మీయంగా నీ కాళ్ళు తడబడకుండా, నీ కాళ్ళు సచ్చుబడకుండా, నీవు జారిపోకుండా ఆత్మీయంగా దేవుని సన్నిధిలో నువ్వు నిలబడగలిగిన ఆ ఉన్నతమైన శక్తిని ఆయన నీ జీవితానికి ప్రసాదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకప్పుడు బలం ఉంది, ఒకప్పుడు బలం ఉన్నది, కానీ ఇప్పుడు బలహీనుడు అయ్యాడు. ఒకరోజు అంటాడు, రాజు ఎదుట నిలబడి, రాజా నేను ఎవని సన్నిధిలో నిలబడ్డానో నీకు తెలుసునా? ఇదిగో నా మాట అంటే ఏమనుకున్నావు? నేను నా దేవుని సన్నిధిలో నిలబడిన వాడిని. నా మాట అన్నానంటే అది అలాగే జరుగుతుంది. వర్షం రమ్మంటే వస్తుంది, ఆగమంటే ఆగిపోద్ది. అగ్నిని కురవమంటే కురుస్తుంది, ఆగమంటే ఆగిపోద్ది. అంతటి మాట కలిగి, బలమైన మాట కలిగిన వాడిని. ఎందుకు? ఆయన సన్నిధిలో నిలబడ్డాను గనుక అని రాజు ఎదుట భయపడకుండా సవాలుగా మాట్లాడాడు. ఆమేన్, ఆమేన్. ఆయన భార్య సంగతి ఈయనకు బాగా తెలుసు. ఆయన భార్య ఎవరో తెలుసా? యెజబెల్. భయంకరమైన మనిషి. రాజుగారు కొంచెం మెత్తగా ఉన్నా ఆ మనిషి మహామూర్ఖురాలు. మనిషిని దొంగ సాక్ష్యాలు చెప్పించి నడివీటిలో ముక్కలు ముక్కలుగా నరికించగలిగినటువంటి ధైర్యశాలి, భయంకరమైన మనిషి. అంతటి పౌరుషం కలిగిన ధైర్యశాలి అనే మనిషి అక్కడ ఉందన్నా కానీ ఏమీ భయపడకుండా ధైర్యముగా సవాలుగా మాట్లాడాడు. చివరికి ఏమైంది? ఆ పాడు మనిషి ఒక ఉత్తరం రాసింది, చంపేస్తాను నిన్నని. ఇంకేమీ లేదు, SMS, చంపేస్తాను నిన్ను. ఒకటే మాట. గట లాడిపోయి వణికిపోయి, ఎంతటి బలమైన వాడు బలహీనుడైపోయి ప్రాణాన్ని కాపాడుకోవాలని ఈ ఏలియా ప్రవక్త పరిగెత్తి 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 ఒక చెట్టు క్రింద ఏం చేశాడో తెలుసా? పడుకోలా, ప్రార్థన చేసి పడుకున్నాడు. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, తండ్రి, ఇక నా బ్రతుకు సాలో. ఎందుకు బతకాలయ్యా? నేను బతుకు ఏం ఉద్ధరించానయ్యా? నేను బతికి ప్రయోజనం ఏమిటి అని మరణాపేక్ష కలిగిన వాడే, చస్తా నేను బతకనా, చంపేయ్ అని వెర్రి కేకలేస్తున్నాడు.
నేనుగా అక్కడ ఉంటే ఏమనేవాడిని తెలుసా? సంపుతాను, నా దగ్గరేమో పారిపోయి వచ్చావు. ఈ అడవిలో చంపేవాడు ఎవడు లేడు, నిన్ను ఇక్కడ చంపేయి అని అనకపోతే ఏమైంది? భార్య భర్తల మధ్యలో కొట్లాట వచ్చింది. చెరువులో దూకి చస్తా అంట పరిగెత్తింది. అటు పరిగెత్తిన వెంటనే చినుకులు పడ్డాయి. ఇంటికి మళ్ళీ పరిగెత్తుకొచ్చింది. రే పెద్దడా గొడిగి, నేను చెరువులో దూకి సవాలు రాదింది. అమ్మ, చెరువులో దూకి సచ్చేదానికి గొడిగెందుకు అమ్మ అన్నాడు వాడు. తల తడిస్తే ఆరదరా. ఇట్లుంటాయి మన వ్యవహారాలు. ఆ గొలుగుతో కొండ మీదకి వెళ్ళే దారిలో అటువైపు ఇటువైపు ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్లలో వాళ్ళకి ఒక అలవాటు, ఆచారం. ఏమిటి వాళ్ళ ఆచారం అంటే, సిలువను మోసుకుని వెళ్ళే వ్యక్తిని ఒళ్ళంతా కొట్టేస్తారు కదా, రక్తగాయాలు అయిపోతాయి కదా, బలమైన సిలువను మోస్తూ తీసుకెళ్ళిపోతారు కదా. అప్పుడు ఆ నొప్పులు, ఆ బాధ అతనికి తెలియకుండా ఉండాలని అటువైపు ఇటువైపు దారిని వెళ్ళేవాళ్ళు, ఆ ఇళ్లలో ఉన్నవాళ్ళు స్త్రీలు మత్తు పదార్థాలు తీసుకుని వచ్చి ఆ నొప్పి తెలియకుండా ఉండేటట్లుగా, వీడు ఈ మోసుకుని పోయే వ్యక్తి దొంగ బందిపోటు మత్తులో ఆ దెబ్బలు తింటూ వెళ్ళిపోవాలని, ఆ పుణ్యం సంపాదించుకుందామని వాళ్ళు అంతంత పాత్రలో ఆ మత్తు పదార్థాలు తెచ్చి అలా మోసుకుని పోయే వాళ్ళకి తాగిపిస్తారు. పుణ్యం కొరకు వాళ్ళ అలవాటు, స్త్రీల అలవాటు. ఆ పాత్రను తీసుకుని వచ్చి అలాగే యేసు ప్రభు కూడా అందించారు. అయ్యా, నీ బాధలు, నీ కష్టాలు, నీ రక్తగాయాలు, ఈ శ్రమలంతా నువ్వు మర్చిపోయేటట్టుగా, నీకు అది బాధగా ఉండేటట్టు కాకుండా మాకు పుణ్యం ఉంటుంది, ఇవి తాగు బాబు అని ఏడుస్తూ అందిస్తే ఆయన పుచ్చుకోలేదు. అమ్మా, నా కొరకు మీరు ఏడవకండి అమ్మా, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అమ్మా, నా కొరకు ఏడుస్తున్నాను ఎందుకమ్మా, నేను ప్రాణత్యాగం చేసుకున్న వాళ్ళమ్మా, నా ప్రతి రక్తపు బొట్టు మీకు, మీ పిల్లలకి అభివృద్ధి పథకాన్ని అందిస్తుందమ్మా. మీకే కాదు దూరములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి నెమ్మదిని, విశ్రాంతిని కలుగు చేస్తామన్న ప్రతి రక్తపు బొట్టు, ఈ బాధ, ఈ శ్రమ మీ జీవితాలకు స్వస్థతను కలుగు చేస్తుంది తల్లి. ఈ శ్రమలలో నేను పరిశుద్ధపరచబడతాను. ఈ నశించిపోయే ఈ శరీరం మహిమగల శరీరాన్ని ధరించుకొని రేపు లేవబోతుంది కనుక ఈ కష్టమేదో, ఈ బాధ ఏంటో, ఈ శ్రమేదో నేను అనుభవించాలి. శరీరంలో ఏమన్నా, ఏది కృషించిపోయినా సత్యవాడికి ఏది కృషిస్తే ఏమైందండి? అయితే ఆకాశం అందున దేవుడు చూస్తున్నాడు. చూసి దేవదూతను పంపించాడు. మావాడు అలసిపోయి బలహీనుడైపోయి, ఒకప్పుడు మహా ధైర్యశాలి, బలహీనుడైపోయి పడుకున్నాడు. వాళ్ళని లేపి కొంచెం ఆహారం పెట్టుకో. తిన్నంతసేపు తిని మరలా పడుకున్నాడు. ఎందుకంటారా? అంతవరకు ఆయా ప్రాంతాల్లో కాకులు తెచ్చిస్తుంటే తిన్న వ్యక్తి ఇప్పుడు పరలోకం నుంచి వచ్చింది ఆహారం. దాని ఆ తారతమ్యం, ఆ వ్యత్యాసం అర్థం కాని నిద్ర మత్తులో, మరణాపేక్షలో ఉన్నాడు. దేవుడు ఇన్ని మేళ్ళు చేశాడే, నా నీతి నిద్రించిందా? నా యొక్క జ్ఞానం ఏమైంది? దేవుని కొరకు బలపరచబడ్డ నా బ్రతుకు ఏమైంది అని అర్థం చేసుకోకుండా నిద్రలోకి వెళ్ళిపోయాడు. అయినా దేవుడు మరలా అన్నాడు దేవదూతతో, మరలా అతను లేపు, నేను వాగ్దానం చేశాను, నేను బలాభివృద్ధిని కలుగు చేసేవాడిని, నా కొరకు కనిపెట్టిన వాళ్ళని బలాభివృద్ధి కలుగు చేసేవాళ్ళు. లేపు, లేపిన తర్వాత మరలా దేవుని ఆహారం తిన్న తర్వాత ఇప్పుడు లేచాడు పైకి. బైబిల్లో రాయబడిన మాట ఏమిటంటే, ఆయన తినిన ఆహారపు బలము చేత 40 రాత్రి మగళ్ళు నడిచాడట. దేవునికి స్తోత్రం. ఎంత దూరం నడిచాడు? 40 రాత్రి మగళ్ళు నాన్ స్టాప్. ఇంతవరకు ఏ మనిషి నడవలేదు పాదయాత్రలో. రాత్రులు, పగలు నడిచేవాళ్ళు, రాత్రి ఎక్కడో దగ్గర ఆగిపోయేవాళ్ళు.
మళ్ళీ తెల్లవారుజామున మళ్ళీ బయలుదేరేవారు పాదయాత్రకి. అయితే దేవుడిచ్చిన ఆహారాన్ని తిన్నటువంటి ఈ దైవజనుడు 40 దివారాత్రములు ఎక్కడ ఆగకుండా బయలుదేరి ఆ బలము చేత నడిచిపోతున్నాడు. అంటే బలం కాదది, అది బలాభివృద్ధి. దేవునికి స్తోత్రం. ఆ బలాభివృద్ధి నీకు అనుగ్రహించబడేటట్లు నీ వ్యక్తిత్వంలో, నీ సోమరితనంలో నుంచి, మరణాపేక్షలో నుంచి, నిద్ర వ్యవస్థలో నుంచి నిన్ను విడిపించగలిగిన శక్తి ఆయన ఇస్తాడు. ఎందుకంటే ఒకప్పుడు నీవు ఆయన కొరకు ఎదురు చూసిన వ్యక్తివి, ఇప్పుడు బలహీనమైన ఆయన బలపరచుటకు సమర్థుడు, శక్తి గలవాడు. మన పితరులు అనుభవించారు, అదే ఆయన మన బ్రతుకులో చేస్తాను అంటున్నాడు. ఓ రోజున యేసు ప్రభు ఇలాగే దేవుని మందిరానికి వచ్చాడు. దేవుని మందిరంలో చాలామంది దేవుని ఆరాధించుకుంటూ భక్తిగా ఉన్నారు. యేసు ప్రభు వచ్చిన వాళ్ళందరినీ ఒక్కసారి కలయ చూశాడు. ఏమా, ఇదిగో నీకే చెప్పేది, ఇదిగో వినబడుతుందా, నీకు వినబడలేదా, లేబాగలే నీకే చెప్పేది లేమంటుంటే అన్నాడండి. ప్రైజ్ లార్డ్. ఎప్పుడైతే అలా అన్నాడో ఒక ఆమె లేచింది. లేచి, ఏంటండి నన్నేనా అండి, పిలిచారా అండి అండి. సరే నిలబడా. నేను నిలబడలేనండి. ఏమైందండి నీకో? నాకు గూందేనండి. ఎన్నాళ్ళైంది నీకో? 18 ఏళ్ల నుంచి గూనండి. ప్రార్థనకు వస్తున్నావా? వస్తున్నానండి. ప్రార్థన చేసుకుంటున్నానండి. సిల్లరమార్ సందా ఇస్తున్నావా? ఇస్తున్నానండి. మరి గూని ఎందుకండి? అది నాకు అర్థం కావట్లేదండి. 18 ఏళ్ల గూని యేసు ప్రభు కనిపెట్టాడు. నా సన్నిధిలో, నా ఆలయంలో ఈ బలహీనపరచబడినటువంటి ఈ మనిషి ఉండొచ్చునా? నా ఉండకూడదు అని దగ్గర రమ్మా అన్నాడు. దగ్గరికి వచ్చింది. ఈయన కూడా దగ్గరికి వెళ్ళి ఆ గోని మీద చేయబెట్టాడు. ఏయ్, బలహీనపరచు దయ్యమా, కమ్ అవుట్ అని ఒక్కసారి గద్దించాడు. ఇప్పుడు ఎట్లా? బాగానే ఉందయ్యా. వంగిసుడు బాగానే ఉందయ్యా. ఏమైంది? అదే బలహీనపరచు దయ్యమా, బయటికి రాన్నవే. అప్పుడు నాలో నుంచి ఒక దురాత్మ బయటకు వచ్చింది. నన్ను జుట్టు పట్టుకొని భూమికి ఇలాగ వంగదీస్తున్నటువంటి 18 ఏళ్ల వయసు నుంచి ఇప్పటి వరకు నా గోని మాత్రం, నా బలహీనమైన అనుభవం మాత్రం పోలేదయ్యా. నా ప్రియమైన సహోదరులరా, మీ వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి నిన్ను చేస్తానంటే ఇల్లు మీద ఇల్లు కొడతావని కాదు దాని అర్థం. పొలం పక్కన నువ్వు 3 ఎకరాల పొలం కొంటావని కాదు అర్థం. అభివృద్ధి నిన్ను చేస్తానంటే ఇప్పటికే ఎంత లోబన్నావు, ఇంకో అభివృద్ధి చేస్తే ఎంత అవుతావు? ఆ రోజు నాకు పేపర్లో నాకు ఒక ఆయన చూపించాడు. గుమ్మాన్ని బగలు కొడతా ఉన్నారు. ఏమిట్రా అని చూస్తే ఆడిని అడ్డం తిప్పినా, నిలువు తిప్పినా ఆ గుమ్మం చాలట్లేదంటే ఆడిని బయటికి తెద్దామంటే అడ్డం బలిసిపోయాడు. ఆడికి పైకి కిందకి ఎదగలేవాడు, ఇటు అడ్డం బలిసిపోయాడు. మనము ఆత్మీయతలోకి, దైవత్వంలోకి ఎదగాలి. కనుక మనం ఆర్జెంటల్గా మన వ్యక్తిత్వంలో ఎలా ఎదుగుతున్నాం, ఎలా అభివృద్ధి చెందుతున్నాం. వంగిన మనిషిని ప్రభు పైకి నిలబెట్టాడు, కానీ అడ్డం పెంచలా. నీ వ్యక్తిగత జీవితంలో అభివృద్ధి, నీ పిల్లల జీవితంలో అభివృద్ధి అంటే నీవు దేవుని వైపు తిరుగుతావు, నీ పిల్లలు దేవుని వైపు తిరుగుతారు. నీ జీవితానికి ఒక శాంతి, సమాధానం కలుగుతుంది. నీ వ్యక్తిత్వంలో ఆరోగ్యంగా నువ్వు నిలబడతావు. తప్పనిసరిగా ఈ సంవత్సరం అభివృద్ధి చేస్తాను. మ్యాన్, నీవు నీ పిల్లలు ఒకవేళ భూ సంబంధంగా వంగిపోయారే అనుకో, వాళ్ళని సరిగ్గా నేను లేపి నిలబెట్టగలుగుతా. బలాభివృద్ధి. నా మాటని ఒక్కసారి దండం పెట్టి చెప్తున్నా. ఈ సంవత్సరం మిమ్మల్ని అభివృద్ధి పరిచే సంవత్సరం ఇది. నీవు ఆత్మలో అభివృద్ధి చెందుతావు. ఆమేన్. ఉపవాస ప్రార్థనలో అభివృద్ధి చెందుతావు.
పరిశుద్ధాత్మలో రెండంతల అభిషేకాన్ని నువ్వు పొందుతావు. నీలో నుంచి ప్రవచన వాక్యాలు బయలుదేరుతాయి. నీ ద్వారా సంఘం అభివృద్ధి చెందుతుంది. నీ ద్వారా ఈ ప్రాంతం కదిలించబడబోతుంది. నీ కుటుంబాలు కదిలించబడతాయి. నీవు కానిది, నీవు లేనిది ఉన్నట్టుగా చూడగలిగిన సంవత్సరం ఈ సంవత్సరం. ఆశీర్వదించబడిన సంవత్సరం, నీవు అనుభవించే సంవత్సరం. యెహోవా కొరకు కనిపెట్టే వాళ్ళని ఆయన బలపరచువాడు, బలాభివృద్ధి కలుగు చేయవాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఒకసారి పౌలు అంటాడు, నేను అప్పుల్లో వాడిని, నేను పౌలు వాడిని, నేను బర్నబాస్ వాడిని, నేను ఆ సంఘస్థుడిని ఈ సంఘస్థుడిని పిచ్చి పిచ్చి వేసాల ఇద్దరా బాబు. ఒకరేమో విత్తనం వేశారు, మరొకరేమో నీళ్లు పోస్తారు, ఇంకొకరేమో ఎరువేశారు. అంతే. ఇంక్రీజ్ చేసింది ఎవరో తెలుసా? దేవుడే. ఆమేన్. మన యొక్క అభివృద్ధి, మన ఆయుష్ ఎవరి చేతిలో ఉందో తెలుసా? అదిగో ఆయన చేతిలో. సముద్రపు అగాధాలలో వెళ్తున్నా ఆయన చేతిలో మనం ఉన్నాం. ఆకాశ గగనాల్లో ఎగురుతున్నా ఆయన చేతిలో ఉన్నాం. జలములలో పడి వెళ్ళవలసి వచ్చినా ఆయన చేతిలో ఉన్నాం. అగ్ని మధ్యలో నడవలసి వచ్చినా మనం ఆయన చేతిలో ఉన్నాం. ఆయన చేతిలో నుంచి మనల్ని ఈడ్చుకుని వెళ్ళేదానికి ఎవ్వడికి చేత కాదు. మన ఆయుష్ ఆయన చేతిలో ఉంది. ఎవ్వరూ నీ జీవితాన్ని ఏమి చేయలేరు. కారణం, నీవు ఆయన చేతిలో ఉన్నావు. ఆయన పట్టుకొని ఉన్నాడు. అందుకే ఆయన అన్నాడు, నా బలమైన హస్తంలో మీరు దీన మనస్కులై ఉండండి, తగిన సమయమందు నిన్ను నేను హెచ్చింప చేస్తాను, నిన్ను ప్రమోట్ చేస్తాను.